ఆ, మంచి దేవుడు చెడ్డది. అన్ని విధాలుగా సృష్టిస్తున్నప్పుడు మంచిదిగా ఉండాలని సృష్టించినాడు. మంచిగా ఉండేదని సృష్టించబడిన తర్వాత మంచిగా ఉండదని చూసి సంతోషపోయినాడు. ఆ ఫలము వృక్షం కానీ ఆ సృష్టి కానీ అంతగా అందంగా ఉండాలని మంచిది చెడ్డది ఉండే వృక్షం కూడా దేవుడు సృష్టించినాడు. ఆ పండు తిన్న మనిషి కూడా మంచిదిగా మనిషి మంచిది మరి చెడ్డది తెలుసుకున్నారని చెప్పి అక్కడ చూసినప్పుడు ఆ జీవ వృక్ష ఫలాన్ని కాపాడిన దేవుడు ఏం చేసినాడు? యా వృక్షం కోసం మానవుని సృష్టించినాడో కాపాడేకి పెట్టినాడో ఆ ఏదైనా తోట మీద ఏం చెప్పినాడు? ఏం చేసినాడు? ఆదామును తోసివేసి అక్కడ ఏం చేసి తోసివేసి చూసుకున్నాం. అది 24 చూసుకున్నాం. ఆ తోటను తోసివేసిన తర్వాత అక్కడ కేరుబీను కేరుబీను అక్కడ 20 చదవండి, 24లో. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షములకు మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాలలను ఆయన నిలువబెట్టెను. దేవుడు ఏం చేసినాడు? మానవుని నమ్మి ప్రయోజనం లేదు. సృష్టి నమ్మినాడు దేవుడు. బట్ మానవుని సృష్టించిన తర్వాత ఏం చేసినాడు? వీడు సరిలేదని చెప్పి పాపం చేసినాడని చెప్పి ఆ పాపం ఇక్కడ లోకంలో ఆ లోకంలో ఆ ఈ తోటంలో పని చేయలే ఏదైనా తోటం ఉండే పని చేసిన వ్యక్తిను లోకం గంపి మీకోసం పని చేసుకోపని చెప్పి ఏం చెప్పినారు? దేవుడు పని కోసం వాడబడిన వ్యక్తి, సృష్టింపబడిన వ్యక్తి ఇప్పుడు పాపం వలన లోకంకి తోసివేసబడిన వ్యక్తి అయినాడు. పాపంలో పడిపోయినాడు. ఆ జీవకాలం వల్ల సమీప భూమిలో పనిచేసిగా కష్టపడి చెంపట కాసి పనిచేసే వ్యక్తి దేవుడు మార్చినాడు. యా మానవుడు యా సిద్ధం కోసం దేవుడు నిర్మాణించినాడు. ఆ కోరికను మానవుడు ఏం చేయలేదు, నిర్మాణించలేదు. పరిపూర్ణంగా ఉండాలని చేసినాడు. మంచిగా చూసుకున్నారు. బట్ దేవుని చూసిన మనసులో ఏమి మంచితనం కూడా లేదని చూసుకున్నాం. ఇంకా చూసుకున్నాం డ్యూట్రానమీ నిత్యోపదేశ కాండం 28:11 28:11. మన అంశం అంటే గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుని వలన దొరుకుతున్న మంచి కార్యం లేకపోతే మంచిది ఏమేమి మంచిదో కొంచెం చూసుకున్నాం. మరియు యెహోవా నీకిచ్చేదనని నీ పితరులలో ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. ఇక్కడ చూసుకున్నప్పుడు దేవుడు అబ్రహాం ఇచ్చిన వాగ్దానం ఏమంటే అక్కడ చూసుకున్నాం. ఆమె పితృలకి వాగ్దానం ఇచ్చిన తర్వాత అక్కడ చూసుకున్నాం. గర్భఫలలు కానీ ఆ మృగ జీవులు కానీ పంటలు కానీ ఆ కులంలో కానీ ఏం చేయాల? పరిపూర్ణమైన నన్మ పరిపూర్ణ పంట పరిపూర్ణ చెప్పు లాస్ట్ పర్సన్స్. నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. సమృద్ధి అయిన మేలు, పరిపూర్ణమైన మంచిది, సమృద్ధి అయిన మేలు కలగాలని దేవుడు తిరగా ఏం చేస్తారు? అబ్రహాము వాగ్దానం చేసి డ్యూటాడం వచ్చినప్పుడు ఏం చేసినారు? ఈ పంట అంతా తిరగా నాకు ఇస్తానని చెప్పి పరిపూర్ణమైన మేలు కలిగే వాగ్దానం దేవుడు తన ప్రజలకు ఇచ్చినాడు. కారణం ఏమంటే 10 చూసుకుంటా, దేవుని నామం కలిగిన జనుల కోసరం దేవుని వాగ్దానం చేస్తున్నారు. ఒకరికి వాగ్దానం చేస్తున్నారు. ఆదాము తోసివేసబడిన వ్యక్తి అయినాడు. బట్ అబ్రహాము ఏం చేయాలి? అబ్రహాము సంతానం ఇశ్రాయేలు సంతానం త్వరగా వాగ్దానం చేసి పరిపూర్ణమైన పంట పరిపూర్ణ మేలు చేస్తారని త్వరగా దేవుడు ఏం చేస్తున్నారు? వాగ్దానం చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నాం. అదే డ్యూట్రానమీ చాప్టర్ 30:9. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ భూమి పంట విషయంలోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను.
ఇప్పుడు ఏం చేసిన పరిపూర్ణమైన వర్ధిల్ల, అక్కడ పరిపూర్ణమైన మేలు చేసి చెప్పినాడు. ఇక్కడ ఏం చేసినాను, అన్ని కార్యములు కూడా పరిపూర్ణమైన మేలు చేయాలని, పరిపూర్ణమైన పంట సమృద్ధిగా ఉండాలని ఏం చేసిన వాగ్దానం. ఉనకు నన్ను ఉనకుండా ఇండివిజువల్ టాకింగ్ టు ద ఇండివిజువల్. ఏం చేయాలి, షరతు ఏమంటే 8 చదివినది దాంట్లో. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుందువు. ఆజ్ఞలంతా గైకొంటే ఈ వాగ్దానం ప్రతి విశ్వాసికి దేవుడు ఇస్తారంట. ఇప్పుడు మన జీవితంలో కూడా ఎంతో ఆస్తి పొందున్నాం, పరిపూర్ణమైన సంతోషం, పరిపూర్ణమైన సమాధానం, పరిపూర్ణమైన మేలు పొందుకొని ఉన్నామా? జీవించాలి. ఎప్పుడు ఉండదు, దేవుని వాక్యం మాటలు విని దాని వలన రోబడి దాని చేస్తే ఇన్ని ఆశ దొరుకుతుంది. ఆదాం చేయలేదు, ఆశీర్వాదం పొందలేదు. అబ్రహాం దేవుడు మహిమ కోసం పిలిచినారు, అబ్రహాంకు దేవుడు వాగ్దానం ఇచ్చినారు, అబ్రహాం ఈ వాగ్దానం పాటించినాడు. అబ్రహాం తన బిడ్డలకు చూసుకున్న ఆదికాండం 18:19 నీతి న్యాయం జరిగించాలని అబ్రహాం తన బిడ్డలకు ఏం చేసినాడు, కట్టెల ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అబ్రహాం అంటే ఈసాకు మంచివాడు. ఎలాంటే ఈసాకు పొలములు పని చేసినప్పుడు 1కి 100 పొలం పొంది చూసుకున్నాం, ఆశీర్వాదం పొందినాడు. ఈసాకు విత్తనం ఇచ్చినాడు, 1కి 100 పంట కోసినట్టు చూసుకున్నాం. సో అలాంటి మన జీవితంలో కూడా ఎంతవరకు నమ్మకంగా, ఎంతవరకు ఆజ్ఞ కైకుండా నడిచి, ఎంత పరిపూర్ణమైన మేలు, సంపూర్ణమైన మేలు కలిగి జీవించాలని, సంపూర్ణమైన ఆత్మ తృప్తి కలిగి జీవించాలని దేవుని వాంఛ. ఇంకొక చూసుకున్నప్పుడు యోబు గ్రంథం 24 24:20 కన్న గర్భము వారిని మరచును, పురుగు వారిని కమ్మగా తినివేయును, వారు మరి ఎప్పుడునూ జ్ఞాపకంలోనికి రారు. వృక్షము విరిగి పడిపోవునట్లు దుర్మార్గులు పడిపోవుదురు. దుర్మార్గులు ఎలాంటి జీవిస్తారంటే, దుర్మార్గులు ఎక్కడ పోతారంట, పండు ఇది ఏం చేసింది, అది ఆ పురుగు ఉంది కదా, దాని వలన పాపం వలన ఏం చేసినారు, దుర్మార్గులు పడిపోతారు. బట్ అబ్రహాం నీతివంతులు కాబట్టి కాపాడిపోయినాడు. చూడండి, యోషువ, బుక్ ఆఫ్ యోషువ 24:20 సారీ యోషువ 24:20 అన్నా. బుక్ ఆఫ్ జోషువ 24:20 అన్నా. యోషువ ఎంతనా? 24:20 24:20. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన యెడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మును క్షీణింపజేయనగా. ఇప్పుడు చూసుకున్నాము యోబు గ్రంథంలో దేవుడు కిడిసి ఎక్కడ పోతారంట, పాతాళంకి వెళ్తున్నాడు. ఇక్కడ చూసినప్పుడు దేవుడి మీకు మంచి కార్యం చేసి ఉండగా, దేవుడు మంచివాడే చూసుకున్నాం కదా. దేవుడు ఎలాంటి వాడు, దేవుడు మంచివాడు చూసుకున్నాం. కర్తర్ నల్లవర్ చూసుకున్నాం. అలానే మంచి దేవుడవు, పరిపూర్ణమైన ఆశీర్వాదం ఇచ్చే దేవుడవు, వీళ్ళకి మంచి కార్యం చేసి ఉండగా మీరు దేవుని విసర్జించి అన్య దేవతలను సేవించినట్ల ఏం చేస్తాడు, తిరగా మీకు దేవుడు చెడ్డలు చేస్తాడు, శీలిస్తాడు. అది కాకుండా నిర్మూలన చేస్తాడు. దేవుని వాగ్దానం హెచ్చరిక మాట కూడా ఉండాలి. దేవుని హెచ్చరిక మాట,
మంచివాడు కాబట్టి మంచి చేస్తాడు, అన్ని ఆశీర్వాదం ఇస్తారు, అన్ని ఇస్తారు. బట్ దేవుడి మీకు మంచి కార్యం చేసి ఉండగా మీరు దేవుని విసర్జించడలా, దేవుని విచ్చి వెనక పడిపోయినప్పుడు, ఆ అన్ని దేవుడిని సేవించినప్పుడు ఆ దేవుడు ఏం చేశాడు? మీకు చెడ్డది చేస్తాడు, చెడ్డది చేస్తాడు, శీలించాడు, నిర్మూలం చేస్తాడు. మనం చూసుకున్నాం ఇశ్రాయేలు జనం న్యాయాధిపతి చూసుకున్నాం. ఎన్నిసారి ప్రతి న్యాయాధిపతి ముందు పరీక్ష చేస్తారు. దేవుడు వాడిని అన్ని చేతులు అప్పగించారు. మరి వాడు ప్రార్థన చేస్తారు కష్టంలో, తిరగా దేవుడు న్యాయాధిపతి పంపుతాడు. దాదాపు 14 జడ్జెస్ దేవుడు పంపితే ఉన్న చూస్తున్నాం. అది కాకుండా మోసే ఇశ్రాయేలు జనాంగ పరిపాలన తీసుకుని వచ్చినప్పుడు 10 సారి దేవుని పరీక్ష ఏం చేశారు? చూసుకున్నాం. పరీక్ష చేసినారు. దేవునికి విరోధంగా మాట్లాడారు. సో ఇలాంటి ఏమైనారు వాళ్ళు? అంతజంతి ఏమైంది? పాత తరం అంతా ఏమైంది? 1 కొరింథీయులు 10 చూసుకున్నాం. పాత తరం వాళ్ళు దేవుడు పిలిచిన కాబట్టి పాత తరం సంచరిపి చేసినాడు. చూసినాం కదా, నన్ను కూడా చూసుకున్నాం. ఆ పాత తరం అంతా ఏమైందంట? మోసే వాళ్ళ పిలిచిన పాత తరం అంతా దేవుడు నాశనం చేస్తాడు. చూడండి 1 కొరింథీయులు చాప్టర్ 10 4 and 5 చదవనా? చాప్టర్ 10 verse 4 and 5. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనక అన్యములో సంహరింపబడిరి. దానికి ముందు చూస్తే అందరూ ఒకే జ్ఞానబణం తాగినారు, ఒకే బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ ఇస్తే బండ కింద అందరూ ఏం నడిపించారు, జ్ఞానస్నానం పొందినారు, భోజనం చేసినారు, పానం తాగినారు. బట్ అందరికీ దేవుడు ఏం చేయలేదు? దేవుడు ప్రియంగా లేదు కాబట్టి అరణ్యంలో దేవుడు నాశనం చేసిన చూసుకున్నాం. మనం కూడా ఈ సమయంలో సంఘంలో ఉండొచ్చు, ఆరాధన చేయవచ్చు, ఒకే దేవుడు అని అన్ని కార్యం చేయొచ్చు. కానీ దేవుడు నా పేరులో, నా బిడ్డలో, మా కుటుంబం పేరులో, మా ఇంట్లో బిడ్డల పేరు ప్రియంగా ఉండారా? అలా ప్రియంగా యోచన చేయాలి. నా చేసిన పని ప్రతి కార్యము చూసుకున్నాం. 3 రోజులు దేవునికి ప్రియమైనది ఏది వచ్చినాం. నిన్న చూసుకున్నాం మనసులు ఏంటికి ప్రియ ఎట్ట చేసి చూసుకున్నాం. సో ఇలాంటి దేవునికి ప్రియం లేకుండా వలన వాళ్ళు చేసినప్పుడు దేవుడు మంచివాడే, మంచి కలిసి చేసిన వాడే. బట్ ఆ తరం వాళ్ళు ఏమైనారు? దేవుడు నిర్మూలన చేసినారు. కొత్త తరం యోసువ, కాలేబు కొత్త ఎక్కడ ప్రవేశించినారు? వాగ్దానం చేసిన కానాను దేశంలో ప్రవేశింపచేసి చూసుకున్నాం. సో అలాంటి దేవుడు మంచివాడే. దేవుడు ఏం చేయడు? దేవుడికి మీరు అన్ని దేవుడిని పూజించే దేవుడు ఏం చేసినాడు? మనం విసర్జించే నాశనం చేసి చూసుకున్నాం. ఇప్పుడు చూసుకున్నాం 1 King 1 Samuel 24:17. Samuel 24:17 24:17. దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేదివి గనక నీవు నాకంటే నీతిపరుడవు. దావీదు సౌలు రాజ్యభారంలో 2 సంవత్సరం సౌలు రాజ్యభారం చేసినాడు. వాటి 38 సంవత్సరం దావీదు సంపాలని సౌలు ఎన్నో ప్రయత్నం చేసినారు. బట్ అన్ని కార్యంలో కూడా ఒకసారి ముఖాముఖిగా వాడు సంధించినప్పుడు అప్పుడు సౌలు చెప్పిన మాట ఇది, నీ నాకంటే మంచివాడు, నేను నాకంటే నీతిపరుడు చెప్తున్నాడు. నా కుమారుడా, 10 చూసుకున్నాం, కుమారునాగియ దావీదే, నా కుమారుడా నేను నాకుంటే మంచివాడు, నాకుంటే నీతిపరుడు, నాకు
మంచిది చేసివి నాను నీకు చెడ్డది చేస్తాను. ఆ కన్ఫెషన్ రావాలి. ఆ సౌలుకు అన్ని విధాలు అన్ని సమయంలో తిరిగి 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 మొగటిగా భేటీ అయిపో మొగ చూసినప్పుడు అప్పుడు వాడు పశ్చాత్తాపడుతున్నాడు. నేను పాపం చేసి ఉన్నాను, నేను కీడు చేసి ఉన్నాను. మన జీవితంలో కూడా ఈ సందర్భం వచ్చినప్పుడు మనం కన్ఫెస్ చేయాలి. దేవుని జతలో వచ్చి దేవుడా ఇక సమయం వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం కూడా దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసుకొని పాప సమర్పణ చేసుకొని మనం ఏం మంచివాడు కనపడాలి. అక్కడ చూసుకున్న దావీదు తన క్రియ వలన శత్రు చేతిలో మంచి వలన కనపడినాడు. ఇప్పుడు మన క్రియ వలన, మన పశ్చాత్తాపం వలన, మన హృదయం వలన ఆ మంచితనం, ఆ నీతి ఏం చేసినాడు? నీ మార్క్ అంటే నీతిమాన్ అంటే దేవుని వాక్యం అనుసారం ఎజేకియల్ 18 చూసుకున్నాం. దేవుని వాక్యం అనుసారం చేసిన వాడే నీతిమాన్. ఎజేకియల్ చాప్టర్ 18లో ఆ మాట ఉండాలి. ఆ ఆజ్ఞ గైకొండు నడిచేదే నీతిమాన్. దేవునికి అనుసారం నడిపే నీతిమాన్. దేవునికి ప్రియంగా నడిచేదే నీతిమాన్. నన్ను చూసుకున్నాం. అబ్రహాము విశ్వాసం వలన నీతిమంతుడిగా హెచ్చబడినాడు. అక్కడ చూసుకున్నాం. నోవా నీతిమంతుడిగా చూసుకున్నాం. యోబు ఉత్తముడు, సన్మార్గుడు, చెడ్డతనం విసర్జించి చూసుకున్నాం. కీడుని విసర్జించాలి, భయపడి జీవించాలి. యోసేపు భయపడి జీవించిన వ్యక్తి చూసుకున్నాం. దానియేలు చెడ్డది లేకుండా కీడు లేకుండా తన కాపాడిన వలన వాడు ఏం చెప్తున్నాడు? అన్ని జనులు కూడా అన్ని రాజ్యాల మధ్యలో పనిచేసే చూసుకున్నాం. యోసేపు కూడా అన్ని జాతి మధ్య పనిచేసినప్పుడు ఇలాంటి వాడు భయం కొలి వ్యక్తి ఒకరు లేడు. సాక్షి క్రియ వలన సాక్షి పొందాలి. మన సంఘంలో మన దేవునికి ప్రియంగా ఉండామా? ఇలాంటి నీతి మంత్రులను సాక్షి, మంచి వాడను సాక్షి ఉండదా? అనుకోవాలి. మంచివాడు చూసుకున్నాం. ఇప్పుడు చూసుకున్నాం ఫస్ట్ కింగ్ 3:9. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం చేయగలవాడు. కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. ప్రార్థన చేసినాడు. మంచి చెడ్డది జనులను నివాసం చేస్తున్నాను. ఆ పరిపాలన చేసినప్పుడు మంచిది ఏమి చెడ్డది ఏమి తెలివి కావాలని, ఆ జ్ఞానం కావాలని, ఆ బెడ్లో జనులు కాపాడబడాలని, ఆ జనములో నడవాలని వాడు ప్రార్థన చేసినాడు. మనం కూడా సంఘ కాపరిగా ఉన్నాం, దేవుని పని చేస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో కూడా ఇలాంటి ప్రార్థన చేసుకున్నామా? మంచిది చెడ్డది ఏమైనా జరిగి మంచిది చేయాలని, దానికి దేవుడు ది 6th సెన్స్ గివెన్ టు ద మ్యాన్. అనిమల్స్కు మనుషునికి ఉండే సెన్స్ ఏమి డిఫరెంట్, ఒకటే డిఫరెంట్. మంచిది చెడ్డది అని తెలిసి మంచిది అని చేయాలి వాడే మనుషుడు. ఆ మంచిది చెడ్డది అని తెలియలేకపోతే చెడ్డదే చేస్తే వాడు ఏమంటున్నాడు? మృగం. కరెక్టా? ఆ మనిషి కాదు, వాడు మనిషి కాదు. సో అలాంటి మన జీవితం మనుషుడిగా ఉంటే మంచి కార్యం చేయాలి. కరెక్టా? లోకంలో కూడా అన్ని జనులు ఉండారు. ఏం చేస్తూ ఉన్నారు? ఒక బర్త్డే వస్తే, ఒక మంచి దినం వస్తే పోగి ఆ బీద వాళ్ళకి సొమ్ము అందించారు, బట్టలు అందిస్తారు, భోజనం అందిస్తారు, వాళ్ళ జతలో కూర్చొని భోజనం చేస్తారు, సంతోషపడుతున్నారు. కరెక్టా? మన జీవనంలో ఎన్ని బర్త్డే వచ్చినాయి, ఎన్ని బిడ్డలు జీవితం ఎన్ని బర్త్డే వచ్చినాయి, ఎన్నిసార్లు బీద వాళ్ళు అనాథ ఆశ్రమంలో పోయి, బీద వాళ్ళు పోయి, ఓల్డ్ ఏజ్లో చేయి, మెంటల్లీ రిటైర్డ్ హోమ్లో పోయి వాళ్ళకి స్వార్థ చెప్పి వారికి భోజనం అందించి వాళ్ళ దగ్గర కూర్చున్నాం. మా పని చేస్తాం. ఇక్కడ బెంగళూరులో కొంచెం బర్త్డే వచ్చినప్పుడు ఇల్లు పోయిన ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ ఆర్ఫనేజ్ కానీ వాళ్ళు పోయి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు స్వార్థ చెప్పి కొంచెంసేపు వాళ్ళ జతలో కొంచెం కూర్చొని వాళ్ళ కొంచెం సంతోషం పాలు పొంది, వాక్యం అందించి పాలు పొంది తిరగ వస్తాం. ఇలాంటి మంచి కార్యం చేయాలి. చేస్తూ ఉండమ్మా. చూసినప్పుడు అన్ని జనులు ఉండరు కదా, అన్ని జనులు కూడా
మెనీ ఆర్ఫనేజ్కు మన తమిళనాడు లారెన్స్ ఒకటి ఉండాలి, లారెన్స్ యాక్టర్ ఉన్నాడు. వాడు ఏం సారంటే 100 పిల్లలకు కానీ 1000 అనాథ పిల్లలకు కానీ వాడి చదువుకి ఏం డబ్బు కావాలో అంతా వాడు ఇస్తాడు. అన్ని జనుడు లారెన్స్ అని పేరు పెట్టి రాఘవేంద్ర స్వామిని అన్ని విగ్రహాలు పూజించేవాడు వ్యక్తి. వాడు తల్లి కోసం ఏం చేసినాడు, తల్లి జీవితంగా ఉండారు, వాడి తల్లి కోసం ఒక మందిరం నిర్మాణం చేసినాడు. సజీవుడిగా ఉన్నప్పుడే మంచి జీవం కలిగి ఉండేది ఆ తల్లి కోసం. బిడ్డల కోసం ఏం చేసినాడు, అనాథ బిడ్డల కోసం ఆ యాక్టర్ వచ్చే డబ్బుతో ఏం చేస్తున్నాడు, స్కూల్ ఫీజు కట్టి చదివిసేస్తున్నాడు. చదివిసేసేది మంచిది, చదివిచ్చేది దేవుడు నాలెడ్జ్ ఇస్తామని చెప్పి ఆ కోరికతో ఏం చేస్తున్నాడు, పని చేస్తా ఉన్నాడు. ఇప్పుడు వచ్చి ఎన్ని క్రిస్టియన్ ఆర్గనైజేషన్ ఉండదు, ఎన్ని క్రిస్టియన్ స్కూల్ ఉండదు, క్రిస్టియన్ స్కూల్ అది ఫీజు లేకుండా అడ్మిషన్ చేస్తారా? క్రిస్టియన్ స్కూల్లో ఫీజు లేకుండా మంచి చదివి ఇస్తారు కాబట్టి ఫీజు లేకుండా అడ్మిషన్ ఇస్తారా? డొనేషన్ 1 lakh. lakhs of rupees అదేనా? యూకేజీ పోతే డొనేషన్ 1 lakh ఇవ్వాలి, బట్ ఎల్కేజీ ఎవ్రీ ఇయర్ ఈ స్కూల్ ఫీజు హ్యావ్ టు పే. క్రిస్టియన్ స్కూల్స్ చదవండి, అన్ని జనులు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. బట్ క్రిస్టియన్స్ ఏమైంది, దిగజారిపోయింది. హాస్పిటల్ ఎంతో మంచి ఉండే హాస్పిటల్, ఈ ఫిలేమన్ హాస్పిటల్, సెయింట్ జేమ్స్ హాస్పిటల్ కానీ ఇప్పుడు ఏం చేసినట్టు కమర్షియల్ మనీ అయిపోయినారు. నో ఎనీ ఫ్రీ సర్వీస్ టు ద పువర్, నో ఎనీ ఫ్రీ సర్వీస్ టు సిక్ పీపుల్. మంచి సమార్యులు ఉండాలని యేసుక్రీస్తు చెప్తున్నారు, మొదలుగా చెప్తున్నారు. హాస్పిటల్ కట్టి స్కూళ్ళు కట్టి ఆ మంచి సమార్య పని చేస్తూ ఉంటామా? సో లోకము ఉండాది, లోకములు సంఘమును పెట్టుండారు. ఆ లోకంలో ఎలాంటి సాలమును ప్రార్థిస్తారు, మంచిది చెడ్డది ఎరిగి ప్రభువా నీ జనులు మంచి దారి నడిపేకి ప్రార్థన చేస్తున్నారు. మేము ఈ సంఘంలో ఉండే ఎన్ని యవనస్తులకు మేము మంచి ప్రార్థన చేస్తున్నారు, మంచిది నడవాలని ఆలోచన చెప్తున్నారు, మంచి స్కూల్ చదవాలని ఫీజు కట్టి చదివే వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, మంచి మార్గం నడవాలి దేవుని మార్గం బోధించున్నారా? మీ సర్కిల్లే, ఎక్కడ పోవద్దు, మీ సర్కిల్, మీ బంధువులు, మీ తల్లిదండ్రులు లేకుండా మీ చర్చిలో ఉండే పిల్లలు చదివించున్నారా? అక్కడ కొంచెం పని చేస్తాం, సంఘంలో జరుగుతూ ఉంటుంది, ఏం చదువులేదు. అక్కడక్కడ కొంచెం కలెక్షన్ చూసుకొని లేకపోతే పర్సనల్ చేసుకొని కొంచెం పిల్లలు పనిస్తున్నారు. మా సన్ను కూడా 2-3 బెడ్లు హెల్ప్ చేస్తూ ఉన్నాడు, చదువుతూ ఉన్నాడు. ఇది ఏమంటే దేవుడు మంచివాడు కాబట్టి, మనకు మంచిది కాబట్టి మనం కూడా ఏం చేయాలి, ఇద్దరికి మేలు చేయాలి, మంచి కార్యం చేయాలి, చదువు ఇవ్వాలి. ఫస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ ద మస్ట్ టు ద పీపుల్. మరి ఎడ్యుకేషన్ ఇస్తే అది చెప్తాను కదా, ఇన్స్టెడ్ ఆఫ్ ఒక మందికి ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఎ ఫిష్, టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ ద ఫిష్. దానివల్ల ఏం చేయాలి, ఎప్పుడు ఆకలి అయితే ఓడిపోయి యూ కెన్ క్యాచ్ ద ఫిష్ అండ్ ఈట్ ఇట్. మన జీవితంలో కూడా ఇన్స్టెడ్ ఆఫ్ ఎవ్రీ టైం కౌన్సిలింగ్ ఇచ్చే తర్వాత ఇచ్చే బదులు వాడి తన సొంత కాల్లో నిలిపేకి నేర్పియాలి, మంచి కార్యం నేర్పియాలి, మంచి వాక్యం నేర్పించాలి, మంచి దేవుడు నేర్పించాలి. అదే దావీదు ఏం చేసినాడు, సొలొమోను ఏం చేసినాడు, నాకు మంచి జ్ఞానం కలిగి ప్రార్థిస్తున్నాడు. కరెక్టా? చూసుకున్నాం. అది కాకుండా ఇంకోటి చూసుకున్నాం, ఇంకొక గారి చూసుకున్నాం. యోబు 34:4. జోబ్ 34:4. న్యాయమైనది ఏదో విచారించి చూతము రండి, మేలైనది ఏదో మనంతట మనము విచారించి తెలుసుకుందాము రండి. తెలుసుకోవాలి, మేలైనది, మంచిది, న్యాయం అనేది మనం ఏం చేయాలి, తెలుసుకోవాలి. ఆదాము తెలుసుకోలేదు, పాపంలో పడిపోయినాడు. సౌలు తెలుసుకోలేదు, పాపంలో పడిపోయినాడు. రైటా? అలాంటి ఇప్పుడు దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి మనం సొలొమోను ఎరిగినట్ల ప్రార్థనలో అడిగినాడు, నాకు మంచిది చూపియండి, మంచి మార్గం నడివాలి, ఈ మీ జనం నడిపించాలి. వాడు కాదు, వాడు దేవుడి జనం మంచి నడిపించి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఏమైంది, మనం చెప్తున్నారు మనం మంచిది మనము నేర్చుకుంటాం,
న్యాయం అనేది నేర్చుకుంటాం రా అని చెప్పి యోబు గ్రంథం ఏమి యోబు స్నేహితులు వచ్చినారు, వాళ్ళు ఊరికే మాట్లాడినారు, మంచి చెడు తెలియదు. యోబుని స్థితి గురించి వాళ్ళకి తెలీదు. కేసు చూసుకున్నాం, యోబు నా నీతిమాన్, యోబు చెప్తాడు నా నీతిమంతరు, నా నీతిమంతులకు జీవిస్తూ ఉన్నా, బిడ్డలంతా పోయినా కూడా నీతిమంతులకు జీవించిన, పాపం చేయలేదు, నోట్లతో పాపం చేయలేదు. వైఫ్ కూడా తోసి వేసినా కూడా జీవం ఇచ్చి అప్పగించి ప్రాణం ఇచ్చినప్పుడు నేను తోసి వేయలేదు, నోటితో పెదవులతో పాపం చేయలేదు, నా విశ్వాసం కాపాడుకుంటుని. ఎంత మంచి మాటలు! మంచి కార్యం కాపాడుకోవాలి, విశ్వాసం కాపాడుకోవాలి, నీతి కాపాడుకోవాలి, న్యాయం కాపాడుకోవాలి, మంచిది నేర్చుకోవాలి. మనం ఎదురుగా నేర్పించాలి. ఆఖరిగా చూడండి అన్న, కీర్తన సామ్ 31:19 31:19. అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. 31:19. నీ యందు భయభక్తుల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మేలు ఎంతో గొప్పది. గొప్పది అంటే దేవుడు మేలు కలిగి చేస్తాడు, గొప్ప మేలు ఇస్తాడు. ఇప్పుడు మేము ఎలాంటి పొందుకుంటాం? అక్కడ చూసినప్పుడు సొలొమోను ప్రార్థన చేసినాడు, ఇక్కడ చూసినప్పుడు ఆ గొప్ప మేలుకి ఏం చేయాలి? మనము భయం కలిగి, భక్తి కలిగి మనకి జీవిస్తే దేవుడు ఇచ్చే మేలు ఎంతో గొప్ప. చేసిన మనుపుత్రుడికి చేసిన మనుపుత్రుడు మేలు, నమ్మకం ఉండేవాడికి చేసిన మేలు ఎవరో హౌ గ్రేట్ ఈస్ ద గుడ్నెస్, హౌ గ్రేట్ గాడ్ ఇస్ ద గ్రేట్. కరెక్టా? దేవుడు గొప్పవాడు కాబట్టి, దేవుడు మంచివాడు కాబట్టి, దేవుడు ఇచ్చే మంచితనం కూడా గొప్పగా ఉండాలి. సో మన జీవితం దేవుని గొప్పతనం ఉండాదా? ఆలోచించారు. ఎంత గొప్పతనం, ఎంత మంచితనం దేవుడు పొందుకున్నాం. కీర్తన 14:3 చెప్తున్నాడు. కీర్తన 14:3లో చదవండి, మాట ఉండదు. 14:3లో వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, మేలు వారు లేరు, వారు లేరు. లోకం మేలు చేసేవాడు లేదు. సెకండ్ చూస్తే దేవుని వెతికే వాళ్ళు లేదు. దేవుడు పరలోకం నుంచి మనుపుతూ చూస్తా ఉన్నాడు. అన్ని దారి తప్పి మంచి చేసి లేని అన్ని దారి తప్పి డెత్ నో నాట్ వన్, అన్ని దారి తప్పిపోయినారు. మంచివాడు ఒకరు లేదు. ఇప్పుడు ఇలాంటి సమయంలో, ఇలాంటి లోకంలో మనం దేవుడు పెట్టున్నారు. సో మన జీవితం ఎలాగ ఉండాలని ఒకసారి ఆలోచన చేసుకొని, దేవుడు మంచివాడు కాబట్టి, దేవుడు మేలు చేసిన కాపాడి, దేవుని ఇచ్చిన దేవుడి చూసుకున్నాం. కీర్తన ఆఖరిగా సామ్ 34:14 34:16. దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకను భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. ఏమైందంటే పెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవుడు శ్రమల నుండి విడిపించాడు. మనం ఏం చేయాలి? మంచి కార్యం చేయాలి. ఆఖరి చూసుకున్నాం. సామ్ 116:7. ఆఖరిగా మంచి ఏం దొరుకుతుంది మనకు? నా ప్రాణము నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, విశ్రాంతిలో ప్రవేశింపము. విశ్రాంతిలో ప్రవేశింపక ముందు దాచిన మాట ఆత్మావే కర్తర్ ఉనికి నన్மை செய்தபடியினா ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్. దావీదు సౌలుకు మంచివాడు కాబట్టి, మంచి చేసిన కాబట్టి ఏం చేశారు? వాడు ఆత్మకి ఏం దొరుకుతుందా? విశ్రాంతి దొరుకుతుంది. మనం మంచి కలిసి మనకి ఏం దొరుకుతుంది? విశ్రాంతి. ప్రతిరోజు పడుకకు పోగా ముందు ఈ విశ్రాంతి, సంతోషం ఉండాదా? మంచి కలిసి చేసినారా? ఆలోచన చేయండి. దేవుడు ఇచ్చే భావనే ఆత్మావే, మా ఆత్మ దేవుడు మీకు మంచి చేశాడు కాబట్టి మనకి ఏం దొరుకుతుంది? విశ్రాంతి. సో అలాంటి మన జీవితంలో కూడా దేవుడు మంచివాడు కాబట్టి మనం కూడా మంచి కార్యం చేసి
గుడ్నెస్ చెప్తున్నాం 23లో గుడ్నెస్ 23 ఏం చెప్తున్నా సాంగ్ 23లో సాంగ్ 23 దావీదు చెప్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అక్కడ చూసుకో 6 నేను వెంటవచ్చును. జీవనంలో నాళెళ్ళాము. ఎన్ని రోజు అంటే ఒక రోజు 2 రోజు. ఇక్కడ తిరగ చదవండి. బ్రతుకు దినములన్నీయు చదవండి. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాల యెహోవా మందిరములో నేను నివాసము చేసేదెను. అక్కడ చూసుకున్నాం. ఆత్మకు మంచి కలిసి చేసినప్పుడు మీకు విశ్రాంతి దొరుకుతుంది. ఇక్కడ ఎంతకాలం జీవించే కాలం అంతా. సో ఎంత చూడండి, దావీదు ఎంత మక్కువ కలిగి ఎంత ప్రేమికులు చూసినట్టు ఈ వాక్యం పర్సనల్ ఎక్స్పీరియన్స్. మన జీవితంలో అలాగే ఉండదా? దేవుడు నాకు జీవించినాళ్ళ మంచిది బతి కృప నా వెంటాడితే చూసుకున్నా. ఇప్పుడు మన చుట్టూ ఏమి వెంటాడు ఉండాలి, మన చుట్టూ ఏమి ఉండాలి ఒకసారి ఆలోచన చేసుకున్నాం. దేవుని మందిరంలో సదాకాలం జీవించుదాం. దేవుని రాజ్యం ప్రవేశించాం, సదాకాలం జీవిస్తాం. దేవుని వాక్యం దీవించిన కాక. ఆఖరి పరిచయం క్లోజ్ చేయాలన్నా. పరిశుద్ధరావు అన్న చాలా వందనాలు. చక్కటి సమాధానం అందించిన